లెన్స్కార్ట్ స్టోర్స్ మనకు తెలుసు కలద్దాలు అమ్మేటువంటి ఒక షోరూమ్ ఏదైతే ఉందో లెన్స్కార్ట్ సంస్థ దానికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా వైరల్ అయింది. ఆ విషయాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెన్స్కార్ట్ స్టోర్స్లో బిందీ తిలకం నిషేధమా, హిజాబ్ ఓకేనా? ఈ సర్క్యులర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఇది నిజమా లేక ఫేక్ న్యూస్ గేమా? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పటివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా వీడియోని ప్రతి ఒక్కటి కూడా మీరు చూస్తూ దానికి కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ మీకు కావాలో కూడా మాకు సలహాలు ఇవ్వండి. ఇక విషయానికి వస్తే, ప్రముఖ ఐవేర్ బ్రాండ్ లెన్స్కార్ట్ చుట్టూ ఇటీవల భారీ వివాదం చెలరేగింది. ఒక సైడ్ గైడ్ పేరుతో వైరల్ అయినటువంటి డాక్యుమెంట్ మతపరమైన గుర్తులపై వివక్ష చూపుతుందన్నటువంటి ఆరోపణలు తెచ్చిపెట్టింది. సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి స్క్రీన్ షాట్స్లో ఇలా ఉంది: హిజాబ్ తలపాగా అనుమతి, కానీ బిందీ తిలకం నిషేధం. నిజానికి వారి నిబంధనలు ఎలా ఉన్నాయి అనేది మనకున్న సమాచారం ప్రకారం ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ యొక్క రూల్స్ ఎలా ఉన్నాయంటే, అప్లయింగ్ హెన్నా ఈజ్ నాట్ అలౌడ్. If required for a special occasion, must be applied after prior approval of the PE team and AOM for 10 days maximum. Religious tikka, tilak and bindi sticker is not allowed. అంటే దీని అర్థం ఏంటంటే, గోరెంటాకు పెట్టుకోవడానికి అనుమతి లేదు. ఏదైనా ప్రత్యేక సందర్భం కోసం అవసరమైతే PE టీం మరియు AOM వారి ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాత గరిష్టంగా 10 రోజుల వరకు పెట్టుకోవాలి. ఇక మతపరమైన టిక్కా, తిలకం మరియు బిందీ స్టిక్కర్లకు అనుమతి లేదు. ఇది చూసిన తర్వాత వెంటనే నెట్జన్లు మండిపడ్డారు. ఇది మతపరమైన వివక్ష కాదా అంటూ పెద్ద ఎత్తున విమర్శలు అయితే వచ్చాయి. సోషల్ మీడియా ట్రెండింగ్ హ్యాష్ట్యాగ్స్, బాయ్కాట్ కాల్స్, కంపెనీపై మతపరమైన వివక్ష ఆరోపణలు. విషయం ఎంత పెద్దదైందంటే కంపెనీ యొక్క షేర్ ధర కూడా పడిపోయేంత పెద్దగా ఈ యొక్క వార్త అనేది వైరల్ అయింది. అయితే ఈ వివాదం ఎంతవరకు వెళ్ళిందంటే, లెన్స్కార్ట్ షోరూంలకు వెళ్ళి బజరంగ్ దళ్ సేన తనిఖీలు కూడా ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అయింది. అది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ये लेंसकार्ट का एक ऐड निकला है जिसमें साफ लिखा हुआ है कि कलावा, तिलक, रेन्यू, तुलसी माला और रुद्राक्ष नहीं यूज कर सकता यहाँ का स्टाफ, लेकिन हिजाब यूज कर सकता है. तो क्या मतलब है, शरिया लागू करवाना है क्या? भारत देश में शरिया लागू करवाना है क्या? मुसलमानों ने तो पाकिस्तान ले लिया, अब यहाँ क्या क्या पीटना है भाई? छाती क्यों पीटा जा रहा है? ये कहाँ दिखाओ दिखाओ, सारे साहब को बुलाओ, देखिए किसका किसका हाथ में तिलक है, किसका किसका माथा में तिलक है. बुलाओ, तुम मोहसिन खान हो, तुम सबको मोहसिन खान बनाओगे और तुमको हेड बना करके रखा गया है मोहसिन खान को. बुलाओ, हिंदू कितने हैं यहाँ पर? और कौन है हिंदू? इसमें तो शर्माने की बात नहीं है. मैं तो मुस्लिम हूँ, लीजिए मैंने भी लगाया, मैं मुस्लिम हूँ. और कौन है हिंदू यहाँ पर? చూశారు కదా ఈ వివాదం ఎంతవరకు వెళ్ళిందో. అయితే వెంటనే ఈ వివాదంపై స్పందించినటువంటి CEO పయూష్ బన్సాల్ చాలా క్లియర్గా చెప్పారు. బన్సాల్ ఎక్స్ వేదికగా స్పష్టత ఇచ్చారు. లెన్స్కార్ట్ సంబంధించి ఒక అసత్య ప్రచారం జరుగుతుందని, బిందీలు, తిలకం సహా ఎలాంటి మతపరమైన వ్యక్తీకరణలపై కూడా మా సంస్థలో ఆంక్షలు లేవని, మేము ఎప్పటికప్పుడు మా మార్గదర్శకాలను సమీక్షిస్తూనే ఉంటాము అని కూడా చెప్పారు. అయితే ఏదైతే ఇప్పుడు వైరల్ అవుతుందో అది పాత విధానాలని, ప్రస్తుత పరిస్థితులను బట్టి ఇప్పుడు కొత్తగా రూల్స్ మార్చామని చెప్పేసి కూడా చెప్పారు. ఈ గందరగోళం పట్ల క్షమాపణలు కోరుతూ ఒక ప్రకటన కూడా ఆయన విడుదల చేశారు. వివాదం పెరిగిన తర్వాత
లెన్స్ కార్డ్ వెంటనే చర్యలు తీసుకోవడం అనేది ప్రారంభించింది. కొత్త స్టైల్ గైడ్ విడుదల చేసింది. ఆ కొత్త గైడ్ లైన్స్లో ఏంటంటే బింది, తిలకము, హిజాబు, తలపాగా అంటే అన్ని రకాల మతపరమైనటువంటి గుర్తులను కూడా అనుమతిస్తామని చెప్పేసి సంస్థ ఇన్క్లూజివ్ పాలసీ తీసుకొచ్చింది. అయితే వివాదం అనేది ఇక్కడితో ఆగిపోలేదు. కొంతమంది ఉద్యోగులు ఇప్పటికి కూడా ఆరోపణలు ఆల్రెడీ చేస్తున్నారు కూడా. గ్రౌండ్ లెవెల్లో రూల్స్ వేరేగా ఉన్నాయా అన్న సందేహాలు కూడా మొదలయ్యాయి. సోషల్ మీడియాలో ఇంకా చర్చ అయితే కొనసాగుతూనే ఉంది. ఇటువంటి వైరల్ వీడియోస్ ఇంకా వస్తూనే ఉన్నాయి. అందుకే ఈ ఇష్యూ ఇంకా పూర్తిగా కూల్ కాలేదు. ఈ వివాదం ఒక్క కంపెనీ గురించి కాదు. వర్క్ ప్లేస్లో మత స్వేచ్ఛ, డ్రెస్ కోడ్ వర్సెస్ వ్యక్తిగత హక్కులు, కార్పొరేట్ పాలసీలు ఎలా ఉండాలి, ఇలాంటి పెద్ద చర్చకు ఇది కారణమైంది. మొత్తంగా చూసుకుంటే వైరల్ డాక్యుమెంటరీ పాతది అని కంపెనీ క్లారిటీ ఇచ్చింది. కొత్త పాలసీ అన్ని మతాలను గౌరవిస్తున్నట్లుగా చెప్పింది. కానీ సోషల్ మీడియా ప్రభావం ఎంత బలంగా ఉంటుందో, ఒక చిన్న డాక్యుమెంటరీ ఎంత పెద్ద వివాదాన్ని సృష్టించగలదో ఈ యొక్క కేసు మళ్ళీ మనకి గుర్తు చేసింది. రీసెంట్గా తెలంగాణలో కూడా ఈ డ్రెస్ కోడ్ వివాదం అనేది జరిగింది. ఇది స్కూల్లో కావడం విశేషం. దాని వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హనుమాన్ మాల వేసుకున్న విద్యార్థిని స్కూల్లోకి యాజమాన్యం అనుమతించకపోవడం తీవ్ర దుమారాన్ని లేపింది. ఆ విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకున్నారు. ఇక ఈ విషయం కాస్త బజరంగ్ దళ్ కార్యకర్తలకు తెలిసింది. దీంతో వాళ్ళు కూడా ఆ స్కూల్ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. హనుమాన్ మాల వేసుకున్నంత మాత్రాన స్కూల్కి అనుమతించకపోవడం ఏమిటి అని మండిపడ్డారు. అయితే కార్పొరేట్ వ్యవస్థలో కానివ్వండి, లేకపోతే ఆఫీసుల్లో కానివ్వండి, ఇలా బిందీలు, తాలిబొట్లు, లేకపోతే మెటల్ లాంటివి ధరించడం మీద ఆంక్షలు పెట్టడం అనేది దారుణమైన విషయం అయినప్పటికీ కూడా స్కూల్లో చదువుకునే పిల్లల్లో ఈ యొక్క భక్తి ఉండవచ్చు. కానీ ఒక బొట్టో లేకపోతే ఒక మెళ్ళో ఒక హారం వేసుకోవడం, ఒక మాల వేసుకుంటే తప్పులేదు. కానీ ఆ యొక్క భక్తి యొక్క ఇదిలో యూనిఫామ్ని మార్చేసి స్కూల్ కంటూ ఒక యూనిఫామ్ ఉంటుంది. ఆ యూనిఫామ్ని కాదు అని మాల వేషంలో వేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఆ స్కూల్ యూనిఫామ్ అంటేనే యూనిఫామ్ అందరూ ఒకేలాగా ఉండేదాన్నే యూనిఫామ్ అంటారు. యూనిఫామ్ కాకుండా వేరే మాల వేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్టు, అది కరెక్టా కాదా, ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా తెలియజేయండి. డ్రెస్ కోడ్లో మతపరమైన స్వేచ్ఛ ఉండాలా లేక యూనిఫామ్ రూల్స్ కఠినంగా ఉండాలా కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఎక్స్ప్లెయినరీ వీడియోలు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గత కొన్ని రోజులుగా మీకు ప్రతిరోజు ఒక వీడియో నేను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. దాని మీద మీ యొక్క రియాక్షన్ కూడా చాలా బాగా ఉంది. ఖచ్చితంగా మీరు వీడియో చూసి మీ యొక్క కామెంట్స్ని అలానే మీ యొక్క అమూల్యమైన సలహాలను కూడా ఇవ్వండి. ఎలాంటి వీడియోస్ చేయాలి, ప్రజెంట్గా ఉన్నటువంటి ట్రెండింగ్ టాపిక్స్ మీద క్లారిఫికేషన్గా క్లియర్గా ఒక రీసెర్చ్ చేసినటువంటి వీడియో మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తాను. చూస్తూనే ఉండండి పొలిటెంట్ మీడియా.